అభ్యర్థి గడ్డం వంశీ అన్న ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. సో ఎట్లా అంటే పెద్దపల్లి పార్లమెంట్ అనగా చాలా మంది పోటీకి వచ్చారు. సో అలాంటిది మీ పేరు అక్కడ చూస్ చేసుకుంటే సో ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పెద్దపల్లి ప్రజలలో మేము చేసిన పనులన్నీ గత 10 సంవత్సరాల్లో చారిటబుల్ వర్క్స్ కానివ్వండి, వాటర్ బోర్వెల్స్ వేయించడం కానివ్వండి, స్కూల్ బెంచ్లు కానివ్వండి, ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకొని ఈసారి సర్వేలలో అన్నిట్లో నా పేరు సజెస్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రజలు ఇచ్చిన ఆశీస్సులు నేను చాలా కష్టపడి వాళ్ళ కోసం కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి ఇటు బీజేపీ కావచ్చు, ఆర్ఎల్స్ బీఆర్ఎస్ కావచ్చు, సో ఇక్కడ నుంచి కూడా అభ్యర్థులు వాళ్ళు గట్టి అభ్యర్థులు అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చాలా ఫ్రెషర్ ఇప్పుడు. సో ఇలా వాళ్ళతో ఎలా కాంపిటీట్ చేద్దాం? నేను వాళ్ళని గట్టి అభ్యర్థులను చూడట్లేదండి. ఎందుకంటే వాళ్ళు గత 30 సంవత్సరాలు పవర్లో ఉన్నారు. కానీ మీరు కానీ ఆ ప్రాంతంలో తిరిగితే కానీ కనీసం రోడ్డు సరిగా లేదు, నీటి సౌకర్యం లేదు. వీళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 2 లక్షల కోట్లు మింగేసినారో ప్రజల డబ్బుని, ఇవన్నీ చూసుకుంటే ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ని గెలిపిస్తారని చెప్పి చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను వాళ్ళకి మంచి చేసే అవకాశం ఇస్తారు, చేస్తాం కూడా. ఇంకోటి సార్, మీరు వచ్చేసి చాలా ఇండస్ట్రియలిస్ట్ అనుకోవచ్చు, చాలా ఆంటర్ప్రినర్ అనుకోవచ్చు. సో మీరు ఇటు పాలిటిక్స్ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను చాలా అబ్జర్వ్ చేస్తానండి. యంగ్ పొలిటీషియన్స్ వచ్చిపోయారు. వాళ్ళు వచ్చినప్పుడు కేవలం వాళ్ళ జోబులు నింపుకొని ప్రజల సొమ్ము డబ్బు తినేసి వెళ్ళారు. మేము కాకా గారి ఫ్యామిలీ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాము. మీరు అందరూ కాకా గారిని గుర్తు చేసుకుంటే సింగరేణి కార్మికులకు అప్పుడు 1,00,000 పైన ఉద్యోగాలు ఇప్పించడం కానివ్వండి, లేదా పెన్షన్ స్కీమ్ తీసుకోండి, రేషన్ సిస్టమ్ తీసుకోండి, ఇవన్నీ కాకా గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో జరిగినవి. ఇవన్నీ ఖచ్చితంగా మేము మంచి చేస్తాము ప్రజలకు అని చెప్పి నమ్మి వస్తున్నాము. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా పాలిటిక్స్ మనకెందుకు అని అనుకుంటే ఎవరో ఒకరు వచ్చేసి ప్రజల సొమ్ము తినేసి వెళ్ళిపోతున్నారు. దాన్ని ఆపడానికి డెఫినెట్గా మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, పెద్దపల్లి ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతుంది మీరు ఎంపీగా? అండ్ గెలిస్తే ఏమేమి పనులు చేస్తారు వాళ్ళకి? ఫస్ట్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ టార్గెట్ చేయాలి బ్రదర్. ఎందుకంటే మనమేమో సిటీలో బతుకుంటే మనము ఐటీ, ఏఐ అని చూస్తున్నాం. కానీ పెద్దపల్లి ప్రాంతంలో ఇంటీరియర్స్ పోతే సరిగా రోడ్ సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు. అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లేపించినవి అవే ఇల్లులు ఉన్నాయి. సో టోటల్గా బ్యాక్వర్డ్ అయిపోయింది ఈ ప్రాంతము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, రోటీ, కపడా, మకాన్ అని ఏదైతే అంటామో మనము, ఫస్ట్ అవన్నీ ప్రజలకు అందించేలాగా చేయాలి. సెకండ్ ఈజ్ శానిటేషన్. ఆల్మోస్ట్ 7 లక్షల మంది మహిళలు ఉన్నారు అక్కడ. టాయిలెట్స్ కూడా లేవు చక్కగా. వాటర్ కూడా పక్క ఊరు నుంచి మా బిందెలలో వేసుకొని వస్తున్నారు. అది పరిస్థితి ఈరోజు తెలంగాణ వస్తే జీవితాలు మారిపోతాయని చెప్పి 1,500 పిల్లలు ప్రాణ బలిదానాలు చేసుకున్నాక కూడా ఇప్పుడు యువత మొత్తము బీకామ్లు ఎంబీఏలు చేసి ఆటోలు నడుపుకునే పరిస్థితి. వాళ్ళందరినీ ఫస్ట్ టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పించి బేసిక్ లెవెల్ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.